स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను భావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం దర్శిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि శుభోదయం అందరికీ సో on Thursday today first we will start with our Argana Bhagavad Gita. Okay, 149. Diseases of long standing, especially such as are of complicated character, require for their cure a proportionately longer time. Disease of long standing will take to cure longer time. More especially do the chronic medical dyscrasia so often produced by the allopathic bungling along with the natural disease left uncured by it require a much longer time for their recovery. ఇక్కడ ఏమంటుండో అలోపతి మందులో వాడిన కేసెస్ లో మాత్రము టైం మాత్రం చాలా పడుతుందట. ఎందుకు? they left the cure and they are dumping the medicines. they left the cure అన్నాడు హనుమాన్ గారు. ఇక్కడ left the cure అంటే ఏంటి అంటే, ఇప్పుడు షుగర్ వచ్చింది, షుగర్ పేషెంట్ వచ్చినాడు. షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినాడు? సార్ నా బ్లడ్ లో రక్తం యొక్క పర్సెంటేజ్ పెరిగింది, నాకు మందు ఇవ్వండి అని పోయినాడు డాక్టర్ దగ్గరికి. అయితే డాక్టర్ యొక్క కర్తవ్యం ఏంది అక్కడ? What is the aim of the doctor? A patient went to a doctor as sir, there is rise in blood, sugar levels in my blood. Please treat me. Then what is the duty of a doctor, physician? He should find out why this rise of levels is there. What mechanism happened, and what was the dysfunction happened. So he should cure this dysfunction. Automatically the levels of the sugar should be go down. Adi doctor వైద్యుని కర్తవ్యం. లోపల ఎక్కడ మెకానిజం తప్పు ఉందో దాన్ని సరి చేయడం వల్ల ఆటోమేటిక్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోవాలా. ఇది వైద్యుని కర్తవ్యం యాక్చువల్గా. అది చేయకుండా దాన్ని పక్కకు పెట్టేసి బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరిగింది, నేను ఈ టాబ్లెట్ వేసుకో బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ ఉంటుంది. ఇస్ ఇట్ క్యూర్? ఎవరైనా చెప్పగలరు ఒక్కరైనా ఇట్లా ఇది క్యూర్ అని? కంట్రోల్ ఓన్లీ లెవెల్, కంట్రోల్ కూడా కాదు. దే ఆర్ నాట్ కంట్రోలింగ్ ద డిసీజెస్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ కంట్రోలింగ్ ద రిజల్ట్ ఆఫ్ ది డిసీజ్. They are controlling the result of the disease. Result which was occurred on the physical body, they are maintaining the levels, but they are not at all maintaining they are not at all controlling the disease also. అర్థమైందా? డిసీజ్ ని అసలు ముట్టుకోవట్లేదు, క్యూర్ చేయట్లేదు, డిసీజ్ ని కంట్రోల్ చేయట్లేదు, లెవెల్ ని మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఇస్ ఇట్ క్యూర్? ఇస్ ఇట్ ద ట్రీట్మెంట్? No, certainly. No, sir. అట్లా అనమాట. అప్పుడు ఆ యొక్క అసలు దాన్ని పక్క పెట్టేసి
వేరే దాన్ని ట్రీట్ చేయడం వల్ల ఇంకో కొన్ని డిసీజ్ పుడతాయి. అసలు డిసీజ్ ఎట్లా ఉంది, మళ్ళీ ఇంకో డిసీజ్ పుడుతుంది. దానికి కూడా మళ్ళీ చెప్పొచ్చు. ఇప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించాల్సిన డ్యూటీ ఎవరిది? బాడీది, బాడీలో ఉండే అవయవాలది. అయితే ఇది టాబ్లెట్ తో ఫీడ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తుంది? అవయవం పడుకుంటుంది. నాకు అవసరం లేదు, ఇక నేను నా ఫంక్షన్ చేయాల్సిన ఆల్రెడీ నా పని కూడా చేస్తుండ్రు, ఇంకా నాకు ఎందుకు, నేను పడుకుంటా. కొన్ని సంవత్సరాలు అట్లా ఆ కంట్రోలింగ్ పెట్టి పెట్టి Am I audible? Yes sir, yes sir. కొన్ని సంవత్సరాలు అట్లా కంట్రోల్ చేసి టాబ్లెట్ తో షుగర్ లెవెల్ తగ్గించడం వల్ల, షుగర్ లెవెల్ తగ్గించే పని ఏ అవయవానికి ఉందో, ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్, అది పనిచేయదు, ఇంకా అవసరం లేదు. ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఒక సిస్టమ్ ఉంటుంది బాడీలో, ఫీడ్బ్యాక్ మెకానిజం. అందులో ఏంటి అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగితే అది తగ్గిస్తుంది, ఆ ఫంక్షన్ అయిపోతుంది. దాన్ని యాంటీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి క్లియర్ అయింది. ఒకవేళ తగ్గినాయనుకో ఫీడ్బ్యాక్ మెకానిజం లో మళ్ళీ అది ఆయం వర్క్ చేసి దాన్ని పెంచుతుంది, స్టిమ్యులేషన్ అయితే అది దెబ్బతింటుంది. ఎందుకంటే అవసరం లేదు, నేను పడుకుంటా, నాకేం అవసరం, నా పని వేరే వాళ్ళు చేస్తున్నారు, ఐ విల్ స్లీప్. ఈ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు. ఫస్ట్ ఎందుకు వచ్చిన డాక్టర్ దగ్గరికి అంటే రైజింగ్ ఆఫ్ ది బ్లడ్ లెవెల్స్, అది ఒక ఎత్తు. ఇట్లా రెండు డిసీజెస్ ఏర్పడి he will become a permanent patient. Are you understanding? He is becoming a permanent patient because he went for the cure of the blood levels, to cure the blood levels. In spite that they are not curing it, just controlling the levels. In spite that the organs are deranging their functions. Okay, that's what I am saying. Those are called more especially to the chronic medicinal dyscrasia so often produced by allopathic bungling along with the natural disease left uncured by it require a much longer time for their recovery. When they come in the earlier stage of the sugar or thyroid or BP, it can be cured easily by our system of homeopathy, but gradually it will be difficult later, because we have to do two tasks there. Often indeed are they incurable in consequence of a shameful robbery of the patient's strength and juices. It is robbing of the patient's strength. Already we discussed it. No. On account of long continued use of long doses of violently acting remedies given on the basis of empty false theories for alleged usefulness in case of disease appearing similar, also in prescribing unsuitable mineral baths, the principal feat performed by allopathy in its so-called methods of treatment. So-called methods of treatment, they are not treatment, so called. ఆ పేరు మీద వాళ్ళని మోసం చేస్తున్నారు. ఏది ఫైల్స్ ఉందనుకో, లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజ్ ఉందనుకో, కొన్ని మెడిసిన్స్ నీళ్ళు కలిపి కూర్చోమంటారు. ఇస్ ఇట్ క్యూర్? Why? Because the disease is inside, from inside to outside. How can you cure from inside? గోడకి పర్రే ఉంటే సున్నం వేస్తే పర్రే అవుతుందా? If you crack on the wall, if you put a paint, it will go? No, it won't go. Just it appears to go for the fraction of minutes or days. That is that occurs in the treatment. Finally, our master want to say what is real cure, what is the chronic diseases which are incurable, becoming incurable, made incurable by the heroic medicines of the unphilosophy. They are not
right way. Not Nowhere. Okay. We'll go for the. Sir, voice clarity లేదు సార్. వాయిస్ క్లారిటీ లేదు. ఓకే, ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి. చూడండి. Okay. Sir, is it clear now? Hello, sir. Yes, sir. Yes, sir. Okay, sir. Okay. It's now clear, sir. Okay. Sir, ఇవాళ మనము ఆర్సెనికం యొక్క కంపౌండ్ చదువుకుంటున్నాం. ఏం సార్? అయితే ఆర్సెనికం మనకి త్వరగా రావాలి ఖచ్చితంగా. అప్పుడే మనం ఆర్సెనిక్ కంపౌండ్ చదవగలుగుతాం. మీరందరూ సహకరిస్తారంటే ముందు ఆర్సెనిక్ ఆల్బమ్ ఒక్కొక్కరు ఒక సిమ్టమ్ చెప్పాలి. నేను నా దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం నేను పేర్లు చదువుకుంటూ పోతాను. మీరు బుక్ చూసి అయినా సరే చూడకపోయినా సరే ఒక్కొక్క సిమ్టమ్ చెప్పాలా, ఒక్కొక్కరు ఒకటి. రెడీయా? ఓకే సార్. సరే సరే, మీ ఇష్టం ఉన్న పాయింట్ చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఫస్ట్ కదా, బుక్ ఓపెన్ చేసైనా సరే చేయకుండా సరే మీ ఇష్టం, నేను వద్దన్నాను. ఎందుకంటే బుక్ లేస్తారంటే మాత్రం నా వల్ల కాదు. ఓకే, ఎందుకంటే దీన్ని చదివితేనే మనకు అది అర్థం అవుతుంది. అది కూడా 5 minutes లో అయిపోవాలి మొత్తం కూడా. ఆర్సెనికం ఆల్బమ్ ఫస్ట్ లిస్ట్ ఎవరున్నారంటే కంచర్ల ఆనంద్ సార్. Sir, common name white oxide of arsenic proved by Dr. Hanuman. Rapid and deep active remedy, polycrust remedy also. ఇది బ్లీడింగ్ రెమెడీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భాస్కర్ రావు గారు. సార్ ABCORP anxiety, burning, cadaveric order, offensiveness and restlessness, prostration are the main symptoms of arsenic album. గుడ్. ఇవి కూడా చాలా ముఖ్యమైన పాయింట్స్. ABCORP ఇవి ఖచ్చితంగా మైండ్ లో ఉండాల్సిందే, ఒక్కరికి కూడా ఉంటే మనకి దాని కాంబినేషన్స్ మొత్తం బాగా అర్థమవుతాయి. యాంగ్జైటీ, బర్నింగ్, C ఫర్ కెడావరిక్ ఓడర్ అంటే దుర్గంధ వాసన. నెక్స్ట్ ఆనంద్ సార్ చెప్పాలి, ఆనంద్ కుమార్. నెక్స్ట్ అయిన తర్వాత ORP అఫెన్సివ్నెస్, రెస్ట్లెస్నెస్, ప్రోస్ట్రేషన్. ఇది కీ ఆఫ్ ది ఆర్సికల్. నెక్స్ట్ ఆనంద్ కుమార్ గారు. సార్ ఇందులో దాహం తక్కువ ఉంటుంది సార్. దాహం కొంచెం ఉంటది. దట్స్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫెన్. 10 నిమిషాలకు ఒకసారి గోరువెచ్చని తెచ్చుకొని కొన్ని తాగుతా ఉంటారు అన్నమాట వీళ్ళు. ఏం సార్? గుడ్. నెక్స్ట్ అశోక్ కుమార్ గారు. నెక్స్ట్ It's a hemorrhage remedy. Good. Anti-hemorrhagic remedy. Next. Rapid remedy, anti-hemorrhagic remedy గుర్తుపెట్టుకోండి. మీ స్లో డిసీజ్ లో స్లోగా వచ్చే వాటిలో కూడా నేను ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేట్ అయింది కదా ఇస్తా అంటే పనిచేయదు. ఇట్ ఈస్ యాంటీ-హెమరేజిక్ రెమెడీ అండ్ క్విక్ యాక్టింగ్ రెమెడీ. మెడిసిన్స్ లో కూడా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, డిసీజ్ కూడా స్లో ఉంటది. నెక్స్ట్ అమరేశ్వర్ గారు. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను, కొంచెం వస్తాను. సరే, ఓకే, సరే. నెక్స్ట్ శేషవాణి గారు. ఒక పాయింట్ చెప్పండి, ఏదైనా ఒక పాయింట్ చెప్పుకోండి, ఏదైనా సీక్వెన్స్ అనే కాకుండా. సార్ పీరియాడిసిటీ బాగా ఎక్కువ మార్క్డ్ వెళ్ళింది ఆర్సెనిక్ ఆల్బమ్. ఎగ్జాక్ట్లీ, గుడ్, థ్యాంక్ యూ. Periodicity is marked in arsenic album. Periodicity, 14 days periodicity, annual periodicity.
Those both are very prominent in the Arsticum album. Thank you, madam. Next, Ganesh Garu. Impulsive, takes in a wrong way, midday, midnight aggravations. Nice hairstyle, well combed. Okay. War sensitive to smells. Impulsive behavior. Okay. Inga Ganesh Garu. Nose always cool. Watery discharges. Thin watery discharges. Okay. Inga acrid discharges in arsenic album are thin acrid discharges. అంటే ఒరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి ఆర్సిక్ ఆల్బమ్ లో చాలా ప్రాముఖ్యత కూడా ఎక్స్కోరియేటింగ్ యాక్రిడ్ డిశ్చార్జెస్ ఇన్ ఆర్సికమ్ ఆల్బమ్. గుడ్, థ్యాంక్ యూ గణేష్ గారు. నెక్స్ట్ శ్రీలక్ష్మి. midday midnight aggravation. Okay, good. Next, mostly Arsenic album aggravation period is the midday and midnight aggravation. Mostly 90%. దాన్ని బట్టి మీరు చైనానా ఆర్సిక్ ఆల్బమా, ఆర్సిక్ ఆల్బమ్ పనిచేయకపోతే హార్ట్ ఆర్సినికమా, అది చాలా ప్రామినెంట్. ఇప్పుడు మనం ఆర్సిక్ ఆల్బమ్ కంపౌండ్ చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, మనము హార్ట్ ఆర్సిక్ ఆల్బమ్ అనుకో సేమ్ టైమ్స్ మ్యాచ్ అవుతున్నాయి కానీ ఇట్ ఈస్ హార్ట్ అనుకో అప్పుడు మనం చేసుకోవచ్చు. అమరేశ్వర్ గారు చెప్పండి సార్. నెక్స్ట్ ఒక సింటమ్ చెప్పండి సార్. ఆల్ డిశ్చార్జెస్ ఆర్ అఫెన్సివ్. Offensive good. discharges All are around. treated as arsenic. And the second point is whitish discharges are arsenic album. Yellowish discharges are sulfur. Yellowish are sulflavum. Okay. Okay, good. We will read further that. Sir, కొందరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ హేమంత్ గారు. హేమంత్ గారు లేరు. నెక్స్ట్ కే పద్మావతి గారు. కే పద్మావతి. నాగేశ్వరి గారు. ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది సార్, ఇది చిల్లీ రెమెడీ. ఎగ్జాక్ట్లీ, చిల్లీ రెమెడీ. అది చాలా మైండ్ లో ఉండాలి, అది కూడా చిల్లీ రెమెడీ. గుడ్. నెక్స్ట్ మేడం. ఇంకా సుమంత్ గారు చెప్పండి. సావిత్రి సుమంత్ గారు. చెప్పండి, మీరు కూడా చెప్పండి. Bad effects of vaccination, food poisoning. Exactly, food poisoning. Next. Bad effects of vaccination. అవి సరే మేడం, ఎక్కువ ప్రామినెంట్ గా అయితే లేదు. సరే, ఓకే. నెక్స్ట్ ఇంకా. That is not a prominent symptom, sir. That is not a prominent symptom. First line of treatment in Arsenic album. First line of the vaccination, abuse of vaccination is Silicea, Melandrinum, Thuja, Antimtar. These are the remedies will come, but it will also may be there. If the symptoms agree, they can go it. Okay. Next. Food poisoning is the main symptom, sir. Yeah, food poisoning. Again, the same symptoms will be there. Any food poisoning also. Offensive discharges, vomiting, offensive, burning discharges will be there. Thin discharges. Okay, next. Over cleanliness. ఎవరు నేను పేరు చెప్తాను, వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను ఎవరైతే పేరు చదువుతానో వాళ్ళే చెప్పండి. నాగేశ్వరి గారు అయిపోయిందా? కే పద్మావతి గారు. నరసింహరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్.
యాంగ్జైటీ మూవ్స్ అరౌండ్ సార్. ఎగ్జాక్ట్లీ యాంగ్జైటీ. ఆర్సికాలం అంటేనే యాంగ్జైటీ. గుడ్. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఇంకా స్థిరంగా ఉండలేరు, ఇంకా స్థిరంగా కూర్చోలేరు, స్థిరంగా పడుకోలేరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. Restlessness, anxiety intermingled with the restlessness, cannot sit in one place, they go on moving. Even in the bed, they are in prostration. విపరీతం నీరసం ఉన్నప్పుడు కూడా అటు ఇటు తొలుతా ఉంటారు అన్నమాట వాళ్ళు. టాజింగ్. నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఫియర్స్ టు బి అలోన్. ఒక్కరు ఉండాలంటే చాలా భయం ఆర్సికాలం వాళ్ళకి. ఫియర్స్ టు బి అలోన్. నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళు ప్రసన్న అన్నలూరి. Fear of death is the marked feature of the arsicalam. Good. Inga aunty. Fear of suffocation. Okay. Fear of next. Rambabu garu. Rambabu Gelli. Sanjay garu. ప్రోస్ట్రేషన్ అండి. నమస్తే సార్. రాంబాబు. విపరీతమైన ప్రోస్ట్రేషన్ ఉంటుంది ఆర్సికాలంలో. చాలా ప్రోస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎంత నీరసం అంటే కదలలేరు వాళ్ళు, అంత నీరసం ఉంటుంది. నెక్స్ట్ సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ ఆఫ్ డెత్ ఇన్ అకోనైట్ అండ్ ఆర్సెనికం ఆల్బమ్ సార్? In aconite there is also anxiety is there, but there is anticipatory anxiety will be there. Anticipatory anxiety ఏమవుతుంది రోడ్ దాటితే ఏమవుతుందో, లేకపోతే if I cross the roads what will happen, and by tomorrow morning I won't be there, by the 4 o'clock I will die. The intensity is very much, it is syphilitic in the aconite. In arsicalam there is restlessness, anxiety will be there. There is no prediction of time and death like that. Anticipation is marked in aconite rather than the arsicalam. Okay. Next, Sanjay garu. Sanjay. Sir. చెప్పండి సార్, ఒక పాయింట్ చెప్పండి. అఫెన్సివ్ ఆర్డర్స్. గుడ్. అఫెన్సివ్ ఆర్డర్. అఫెన్సివ్నెస్ లేకపోతే డయేరియాలో ఆర్సికాలం ఇవ్వలేం. గుడ్, మంచి పాయింట్ చెప్పినారు కదా. ఏ డిశ్చార్జెస్ అయినా అఫెన్సివ్నెస్ ఉంటాయి. గుడ్. శ్రీమాత. శ్రీమాత. నెక్స్ట్ సత్యారాం గారు, ఎస్ఆర్కే. అతిశుభ్రత. అతిశుభ్రత, ఫ్యాస్టిడియన్. అతిశుభ్రత కూడా చాలా మంచి పాయింట్. నెక్స్ట్ ఇంకా చెప్తారా మీరు? ఓకే సార్. సరే. స్టూల్ సార్, వాయిస్ స్టూల్ అన్ని బ్యాడ్ స్మెల్స్ వస్తుంటాయి. రెస్ట్లెస్, మెంటల్లీ రెస్ట్లెస్. ఓకే, మీ దగ్గర సిగ్నల్ సరిగా ఇప్పించట్లేదు సార్ మీరు చెప్పేది. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు. సార్ నమస్తే, మీరు చెప్పండి. సార్, ప్రతిదానికి తప్పులు పడతారు. క్రిటికల్. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్. ఏదైనా సరిగా లేకపోతే ఆ పొజిషన్ మళ్ళీ కరెక్ట్ గా పెట్టేదాకా వాళ్ళు ఊరుకోరు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్ నేచర్ నుంచి చెప్పండి. సెల్ఫిష్నెస్ ఉంటుంది. వీళ్ళ పని అయ్యాక వేరే వాళ్ళ సంగతి చూస్తారు, ఆలోచిస్తారు. అవునవును. చిన్న పిల్లల్లో అయితే పళ్ళు వచ్చినప్పుడు కానీ ఎత్తుకోమంటారు, బలహీనంగా ఉంటుంది, ఇట్లా ఉంటాయి. అయితే మీరు అన్న పాయింట్స్ లో ఫాల్ట్ ఫైండింగ్, క్రిటికల్ నేచర్ చాలా ప్రామినెంట్ ఇన్ ఆర్సికాలం. దే విల్ చిన్న పాయింట్ కూడా వాళ్ళకి వేలెత్తి చెప్తారు అన్నమాట. దానివల్లనే ఫ్యాస్టిడియస్నెస్ వస్తుంది. రెండు ఇంటర్మింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ వెంకటనారాయణ సార్ నమస్తే. నమస్తే చంద్రమోహన్ గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ద బాడీ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, usually emulated by hot applications, hot drinks, but complaints are aggravated from the cold drinks and cold water. Good.
and compliance aggravated by ice creams, and compliance aggravated by lying down at midnight and midday. Good. And compliance emulated by walking and motion and restlessness, and aggravated by rest. బట్ మంచి పాయింట్ సార్. ఇందులో ఎవరైనా ఐస్ క్రీమ్ తినారని వచ్చారనుకో, ఏ సిమ్టమ్స్ అన్ని దొరికాయనుకో ఓకే, సిమ్టమ్ ప్రకారం వెళ్ళొచ్చు. సిమ్టమ్స్ ఏమీ దొరకలేదనుకో ఫస్ట్ మైండ్ లో రావాల్సినవి పల్సిల్ ఆర్సికల్. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వచ్చి కంప్లైంట్స్ లో నిన్న మన నైట్ ఒక ఆయన వచ్చాడు, మధ్యాహ్నం కూడా ఐస్ క్రీమ్ తిన్నాడంట. ఐస్ క్రీమ్ తిన్నాడు, నెక్స్ట్ జలుబు వచ్చింది. ఆల్రెడీ ఎందుకు లేవు డిస్టర్బ్ చేయమని చిన్న మొదటి నుంచి చదివించి పంపించా. నిన్న నైట్ ఫోన్ చేశారు 10 o'clock. మొన్న నైట్ ఫోన్ చేసి 10 o'clock ఫోన్ చేశారు. సార్ చాలా ఎమర్జెన్సీ ఉంది సార్, ఖచ్చితంగా మీరు ఎమ్మడే వేయాలి సార్ అంటే, ఏమైంది బాబు ఏమైంది మీ నాన్నగారికి అంటే, సార్ జలుబు సార్ అన్నాడు. వారిని జలుబుకి ఏం టెన్షన్ రా అనుకుని సర్లే రాండి అని చెప్పా. రాండి అని చెప్పిన తర్వాత ఆయన మాట్లాడి రావట్లేదు సార్ అంటే, మాట్లాడుకుని రావట్లేదు అనడానికి. సార్ మాట్లాడి రావట్లేదు సార్, చాలా సేపు అయింది, 1/2 hour నుంచి అని ఇట్లా తిరుగుతున్నాడు, బాగా తిరుగుతున్నాడు, మాట్లాడట్లేదు, ఆయాసం పెడతాం సార్ అని అనటానికి కూడా రావట్లేదు. ఇంతే యాంగ్జైటీ, విపరీతమైన యాంగ్జైటీ ఉన్నాడు, రెస్ట్లెస్ గా ఉన్నాడు బాగా. ఆర్టికల్ మేము ఒక డోస్ ఇచ్చాను, ఒక 1/2 hour లో ఒక వామిటింగ్ మోషన్ ఏదో అయిపోయి కంప్లీట్ హాయిగా పడుకున్నాడు. వామిటింగ్ లో తేవడం అయింది, మోషన్ కూడా వెళ్ళిపోయింది, తర్వాత ఫ్రీ అయిపోయినాడు కంప్లీట్. అసలు బల్జింగ్ మొత్తం పొట్టంతో ఉబ్బరం ఉండదు అనమాట. అదే అనమాట, అంటే ఈవెన్ ఫర్ ది కోల్డ్ ఆల్సో ఈ విల్ బి గెట్ యాంగ్జైటీ అండ్ ఇట్ విల్ బి మచ్ ఫర్ హిమ్. ఆయన పెద్ద ట్రబ్లింగే కోల్డ్ కూడా. అట్లా ఉంటారు అన్నమాట యాంగ్జైటీ వాళ్ళు. యాంగ్జైటీ ఇన్ ద ఆర్సికల్. నెక్స్ట్ సార్ మీ లైన్ వచ్చిన మీరు చెప్పండి సార్. అంతే సార్ ఇప్పుడు ఈ కేసులో 200 సార్. ఓకే 200 ఆర్టికల్ 200 వేసాను, 30 సరిపోతుంది. మీ వాయిస్ లో క్లారిటీ రాలేదు, సారీ. నెక్స్ట్ వేణుగోపాల్ గారు. సార్ థర్స్ట్లెస్, ఇట్ ఈస్ ఎ డ్రగ్ విత్ థర్స్ట్లెస్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ థర్స్ట్లెస్, he wants to sip some water sir frequently. Okay. Sips of water will be there. Sips of water. Okay, next. కొంచెం నీళ్లు, వెచ్చ నీళ్ళు అడుగుతారు, అందుకని వాళ్ళు చిన్న బాటిల్ తెచ్చుకుంటారు అనమాట. నెక్స్ట్ విశాల్ గారు. సార్ వాళ్ళు శబ్దాన్ని భరించలేరు, వాళ్ళ వ్యాధి తగ్గదేమో అని ఆలోచనలతో ఉంటారు. ఓకే, ఓవర్ సెన్సిటివ్నెస్ విల్ బి దేర్ ఇన్ ఆర్సికల్పం. చాలా ఉంటుంది ఓవర్ సెన్సిటివ్నెస్ టు ద నాయిసెస్. మనకు సేమ్ రెమెడీ మనం ఇంకోటి చదువుకున్నాం, ఇది చైనాలో కూడా ఓవర్ సెన్సిటివ్నెస్ అండ్ ఎగ్జాగరేషన్ ఆఫ్ ది సెన్సెస్. చైనాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాగరేషన్ ఆఫ్ ది సెన్సెస్. ఏ తిన్నా స్వీట్ తింటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, కారం తింటే కారం తింటుంది చైనాలో. ఇందులో అట్లా కాదు, ఇంటెన్సిటీ అది ఓవర్ సెన్సిటివ్నెస్. నెక్స్ట్ వివేకానంద గారు. Sir, it is a deep acting remedy and it is a rapid remedy and it works all total body. Good. ఇంకా మిస్ అయిన పాయింట్ ఉంటే చెప్పండి. And it will also works in asthmatic. Good. Next అరుణజ్యోతి గారు. They are very systematic, sir. Their looks are very elegant and very graceful and very honorable look. And if they get ulcers, it will be like spongy like paste. Due to their systematic way, sometimes we feel like they are misers. Graceful. They are very looking like they are graceful. Good. Industrious. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి. They'll be working more. They are very industrious. Exactly. They likes to work more, much more. Next, ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి. సార్ శ్రీనాథ్ సార్. చెప్పండి సార్, సారీ మిమ్మల్ని మర్చిపోయాను. సార్ ఫియర్, ఫైట్ అండ్ వరీస్. ఫియర్, గ్రీన్ డిశ్చార్జెస్. ఓకే. హెడేక్ బై కోల్డ్ సార్. ఇంకా
ఇంకా disorders and confusions. ఓకే ఇంకా ఆల్కహాలిజం, ఈవెన్ పాయిజన్ స్టింక్, దీనిలన్నిటికీ సార్. ఓకే గుడ్ సార్. సో ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ ఎనీవన్ మిస్ ఇంకా మిస్ అయ్యారా? 3 గంటల దాకా అగ్రవేషన్ ఉంది సార్, రాత్రిపూట సఫరింగ్ సార్. వినిపించట్లేదు సార్. 143 ఆర్సెనిక్ ఆల్బమ్ రాత్రి 1 గంట నుంచి 3 గంటల దాకా సఫరింగ్ ఉంటాయి కదా సార్. క్రాసింగ్ ఇన్ బెడ్ 1 గంట నుంచి 3 గంటల దాకా టైమింగ్స్. మిడ్ డే తీసుకోవచ్చు, మిడ్ డే అగ్రవేషన్ తీసుకోవచ్చు, ఉంటది. అగ్రవేషన్స్ ఉంటుంది. జలుబు ఒరుపు కరిగించేటటువంటి స్రావాలు ఉంటాయి కదా సార్ చలికాలం. అవును ఖచ్చితంగా, అవును. అయితే మనం చూసే కేసెస్ లో మనం చదువుకున్న పాయింట్స్ అన్ని కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈకే రోజు చెప్తారు ఒక పీఠ నిలబడాలంటే 3 కాళ్ళు ఉండాలి అని. 4 కాళ్ళు ఉన్నా మంచి నిలబడుతుంది, 5 కాళ్ళు నిలబడుతుంది. కానీ మినిమం అయితే 3 కాళ్ళు ఉండాలని చెప్తారు. అయితే ముందు ఒక మంది ఇవ్వడానికి కనీసం 3 ప్రామినెంట్ పాయింట్స్ చూసుకోండి. ఫస్ట్ పాయింట్ మోస్ట్లీ మొడాలిటీస్ చూసుకోవాలి ఖచ్చితంగా, కామన్ పాయింట్స్ కాదు, మొడాలిటీస్, జనరాలిటీస్. అందుకని మీకు ఫిజికల్ జనరల్స్ అని కూడా ఒకటి కొత్తగా ఇస్తున్నాం మేము. ఫిజికల్ జనరల్స్ కానీ మెంటల్ జనరల్స్ కానీ ఇవి మ్యాచ్ అయినాయనుకో, 3 మ్యాచ్ అయినాయనుకో ఖచ్చితంగా ఆ డ్రగ్ వర్క్ చేస్తుంది. ఆ నిమిషానికి అయితే మీకు ఎమర్జెన్సీని బయట కొడుతుంది. తర్వాత ఇంకా మొత్తం క్లియర్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే దాన్ని బట్టి సీనియర్స్ సజెషన్ తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్దర్ అవర్ టు ద డ్రగ్ ఆర్సయోడ్. ఎందుకు ఆర్సయోడ్ ఇంత పర్ఫెక్ట్ గా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మాత్రం నోట్స్ మాత్రం ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ముఖ్యం. మీకు మీ రైటింగ్ అట్లా ఉంది ఇట్లా ఉంది అంతా మనం ఒక కుటుంబంలాగా చదువుకుంటున్నప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కనుక మీ రైటింగ్ ఎట్లా ఉన్నా సరే మాకు పోస్ట్ చేయండి. ఓకేనా? సరే. ఆ రోజు మనం చదువుకున్నది మీకు డౌట్ ఉంటే మన వీడియోస్ అప్లోడ్ చేసినవి క్లారిఫై చేసుకొని మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, ఫస్ట్ యూ గో ఫర్ ది ఆర్స్ అయోడ్, అయోడిన్ ఆఫ్ ది ఆర్సికం. ఓకే, వినండి అంతే. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై, ఒక్క నిమిషం, 1 minute సార్, 1 minute. Okay, sir. Sir, this is our brother Ganesh Garu. Our brother Ganesh helped me to prepare these slides. Thank you, Ganesh. It is arsicum iodium. Iodine of the arsenicum, proved by EWBB.
No sound play. Not sound play. Sir, not audible, sir. వీటిలో ఉన్నారు. సార్ మ్యూట్ లో ఉంది సార్, ఆడియో రావట్లేదు. వాసుదేవ్. అవును సార్, అందరికి అట్లే ఉందండి. వాసుదేవ. సార్ ఓకే సార్, నమస్తే, శుభోదయం సార్. ఒక్క నిమిషం సార్, కనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే సరే సార్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఓకే సార్. Are you seeing any screen on the? Okay, next. Okay, it is iodium of the arsenicum, sourced from chemical shop. They are orange in crystals, orange color in crystals, proved by Dr. E.W. Beebe. Okay, it is the mineral kingdom. Arsenicum iodium is the mineral kingdom. It is the mineral kingdom and made from the minerals. ఇది కూడా ముఖ్యం. ఎందుకు మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ ఇవన్నీ చదువుతామంటే మనకు శ్రీకాంత్ గారు నేర్పించారు మనకి. ఎందుకు అది ముఖ్యం అంటే కూడా ప్రాక్టికల్ గా చాలా ముఖ్యం. సార్ వాల్యూమ్ పెంచరా కొంచెం? లో వాయిస్ వస్తుంది, కొంచెం పెంచండి సార్. వాయిస్ తక్కువ వస్తుంది, కొంచెం పెంచండి సార్. బాగుంది సార్, మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. సరే సార్. ఓకే, నెక్స్ట్. ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ రెమెడీ, ట్రైమాస్మెటిక్ రెమెడీ అంటే అన్ని మ్యాసమ్స్ లో యాంటీసోటిక్, యాంటీసిబిలిటిక్ అండ్ యాంటీసైకోటిక్ రెమెడీస్. నెక్స్ట్, ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. ఆర్సికల్ మనం చదువుతాం కదా దాన్ని డిసీజెస్, ఈవెన్ క్యాన్సర్స్ లో కూడా when it is arsenicum is indicated, it fails to act, arsiod will work. చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఆర్సెనిక్ ఆల్బమ్, బాధలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. కెనాట్ బియర్ హాట్ అండ్ కోల్డ్, ఎక్కువ చల్లగాలి భరించలేరు, ఎక్కువ ఉమ్మరాన్ని భరించలేరు. ఎందుకు? ఇట్ ఈస్ అయోడియం. అయోడియంలో కూడా, అయోడియంలో వాడికి ఎండబడదు, ఆర్సెనిక్ ఆల్బమ్కి చల్లదనం పడదు. సో దీని కాంబినేషన్ లో ఇట్ కెనాట్ బియర్ హాట్, ఇట్ కెనాట్ బియర్ కోల్డ్. ఏం సార్? నెక్స్ట్, బట్ మోస్ట్లీ హాట్ పేషెంట్, మోస్ట్లీ దీస్ పేషెంట్స్ విల్ బి లుకింగ్ లైక్ హాట్. అంటే హాట్ అంటే వేడిని భరించలేరండి. స్ట్రోఫ్యులస్ డయాసిస్, ట్యూబర్కులస్ డయాసిస్ అంటే ఎక్కువ మటుకు గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి ఈ డిసీజ్, ఈ యొక్క డ్రగ్ లో. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది డ్రగ్. ఓవర్ సెన్సిటివ్ టు నాయిస్, శబ్దాన్ని అస్సలు భరించలేడు వీళ్ళు. స్పేర్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్,
స్పియర్ ఆఫ్ యాక్షన్ లో ఇట్ ఈస్ ద పాలిక్రస్ట్ రెమెడీ. ఇందులో ఎక్కువగా వర్క్ చేసేవి అంటే గ్లాండ్స్, రెస్పిరేటరీ ఆర్గాన్స్, హే ఫీవర్, గాయిటర్, ఎమాసియేషన్, హార్ట్, మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ ది నోస్, జిఐటి అండ్ లంగ్స్. వీటన్నిటి మీద కూడా ఎక్కువ వర్క్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇట్ ఈస్ ద పాలిక్రస్ట్ రెమెడీ, గ్లాండ్స్ మీద వర్క్ చేస్తుంది. ఆర్స్ అయ్యడం అనగానే మీకు గుర్తు రావాల్సింది గ్లాండ్స్. రెస్పిరేటరీ కంప్లైంట్స్, ఆస్తమాలో బాగా పనిచేస్తుంది, అందుకని హే ఫీవర్ అన్నాడు. గాయిటర్స్, ఎమాసియేషన్ అంటే చిక్కిపోవడం, గాయిటర్ అంటే థైరాయిడ్ ఒక గ్రంథి వాయడం. హార్ట్ మీద మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ ది నోస్ అండ్ జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, జీర్ణాశయం కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అందులో లంగ్స్ లో కానీ మ్యూకస్ మెంబ్రేన్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. క్లినికల్ కండిషన్స్ లో ఏవి అంటే ఆస్తమా, కోల్డ్ అండ్ కాఫ్స్, హే ఫీవర్, క్యాన్సరస్ ఎఫెక్షన్స్ లో బాగా పనిచేస్తుంది. ఆల్ గ్లాండ్స్ ఆర్ ఇండ్యూరేటెడ్. ఓకే, ఇట్ ఈస్ ద క్లినికల్ కండిషన్స్. నెక్స్ట్ ఆర్సయోడ్ యొక్క ఫిజికల్ జనరల్స్. లో ఫిజికల్ జనరల్స్ ఏవి అంటే డిశ్చార్జెస్. ఫస్ట్ డిశ్చార్జెస్ ఫిజికల్ జనరల్స్ లో ఇక్కడ వచ్చిందా ఒకసారి, స్పియర్ ఆఫ్ యాక్షన్ అండ్ పాలిక్రస్ట్ అండి. ఫిజికల్ జనరల్స్ డిశ్చార్జెస్ అక్యూట్ కండిషన్ లో ఏమో థిన్ యాక్రిడ్ డిశ్చార్జెస్ ఉంటాయి. యాసిడిక్ యాక్రిడ్ డిశ్చార్జెస్ పల్చగా ఉంటాయి, నీరులాగా ఉంటాయి. క్రానిక్ కేసెస్ లో మాత్రం థిక్ గ్రీనిష్ ఎల్లో యాక్రిడ్ ప్రొఫ్యూజ్ డిశ్చార్జెస్, హాని లైక్ డిశ్చార్జెస్. ఓకే, హాని లైక్ డిశ్చార్జెస్. అక్యూట్ కండిషన్స్ లో వాటరీగా ఉంటాయి. క్రానిక్ కేసెస్ లో మాత్రం హనీ ఎట్లా ఉంటుంది, థిక్గా ఉండి ఎల్లో ఉంటాయి కదా, అట్లా ఉంటాయి డిశ్చార్జెస్. కానీ ఏమున్నా సరే యాక్రిడిటీ ఇస్ ద సేమ్. ఇది ఒరిసిపోవడం. ఎమాసియేషన్ ఆల్ ఓవర్ బాడీ అండ్ గ్లాండ్ స్వెల్లింగ్ ఇన్ స్పైట్ రెవెనస్ హెపటైట్స్ అంటే చిక్కిపోతుంటాడు, బాగా కుండలు తింటాడు, మళ్ళా తక్కువేం తినడు. అయోడియం వాడు, ఆర్స్ అయోడియం వాడు, కానీ చిక్కిపోతుంటాడు. గ్రంథులు మాత్రం వాచి ఉంటాయి. గ్రంథులు ఏవేవి, మెమరీ గ్లాండ్స్ కానీ, థైరాయిడ్ కానీ, ఏవేవి థైరాయిడ్ గ్లాండ్స్ కానీ, టెస్టికల్స్ కానీ, ఏవైనా సరే గ్లాండ్స్ మాత్రం వాచి ఉంటాయి, కానీ చిక్కిపోతుంటాడు మనిషి. సెన్సిటివ్ టు పెయిన్స్, విపరీతమైన సెన్సిటివ్నెస్ ఉంటుంది. గ్రేట్ వైటల్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, విపరీతమైన నిస్త్రాణం ఉంటుంది, చాలా నిస్త్రాణం ఉంటుంది. ఇవి ఫిజికల్ జనరల్స్ కూడా మెంటల్ జనరల్స్ అంతా ప్రామినెంట్, గుర్తుపెట్టుకోవాలా. మన కెంట్ గారు ఫిజికల్ జనరల్స్ చాలా ముఖ్యం అని చెప్పారు. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఇంతకుముందు మనం చదువుకున్నవి ABCORP. ఓకే, మన సార్ అందరు చెప్పినారు కదా. నెక్స్ట్ హర్రీ, చాలా హర్రీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకు, ఆర్సిగాలంలో హర్రీ ఉంటుంది, అయోడియంలో విపరీతమైన హర్రీ ఉంటుంది. అయోడియంలో కూడా అయోడియం వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా అని పిలిచాడు సారు, అసలు జనాల మీద అట్లా ఉరికిపోతారు అనమాట. పూలిష్ హర్రీ, అంత హర్రీగా ఉంటాడు అనమాట అయోడియం వాళ్ళు. అందుకని ఆర్సిగాయం వాడు ఇది ఇంకా ఎక్కువ హర్రీ ఉంటాడు. హర్రీ అండ్ ఇంపేషన్. నెక్స్ట్ ఓవర్ సెన్సిటివ్ టు నాయిసెస్, అస్సలు శబ్దాన్ని అస్సలు తట్టుకోలేడు. అనేబుల్ టు స్టడీ, మీరు కొంచెం చదివినా కూడా వెంటనే తలనొప్పులు వచ్చేస్తాయి.
వర్క్స్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్స్. కొంచెం తెలియనా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మామూలుగా పిల్లలు ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ వింటూ రోజు తలనొప్పులు అంటే పేషెంట్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళకి మరి ఎట్లా అందరికి ఆర్ట్స్లో ఇస్తామా? ఇవ్వం కదా. ఎట్లా చేయాలి మరి అంటే వాళ్ళకి ఐఎక్స్ వేసుకొని చెప్పాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అబౌ డౌన్వర్డ్స్, సైడ్ బై సైడ్ ఐస్ రొటేట్ చేయమని చెప్పాలా. చేస్తుంటే అయిన తర్వాత క్లాస్ మధ్యలో వచ్చినప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్ ని లీవ్ చేసి వదిలేసి దూరంగా ఉండే ఆబ్జెక్ట్ ని బయటికి వెళ్ళేసి దూరంగా ఉండే ఆబ్జెక్ట్ ని చూసి ఒక 5 నిమిషాలు చూసి రమ్మని చెప్పాలా. ఇవన్నీ కూడా ఆ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. అప్పుడు హెడేక్స్ ఎక్కువ ఉండవు, దాని యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అందుకని క్లాస్ మధ్యలో ఎంబడే కార్టూన్ నెట్వర్క్స్ అవి ఓపెన్ చేయదని చెప్పాలా. ఓకేనా సార్? ఎందుకంటే మా పిల్లోడు అలసిపోయినాడు, రిలాక్స్ అవుతున్నాడు అని అనుకోవద్దు. ఐకి రిలాక్స్ అయితే తలనొప్పి రావు, లేకపోతే కంటిన్యూస్ అయిపోయి తలనొప్పులు వస్తాయి. నెక్స్ట్ అవర్షన్ టు ఆన్సరింగ్ క్వశ్చన్స్. అసలు ర్యాక్ ఆఫ్ రియాక్షన్. ఇది ఎక్కువ మటుకు అయోడియం ఆర్సయోడియం వారికి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టం ఉండదంట. నెక్స్ట్ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ విత్ ఆల్ కంప్లైంట్స్. విపరీతమైన చిరాకు, కోపం ఉంటుంది, చాలా కోపం వీళ్ళకి ఆర్సయోడ్ వాళ్ళకి. అవర్షన్ టు వర్క్. పని చేయాలంటే ఇష్టం ఉండదు. ఆర్సికం వాడికి పని చేయాలంటే చాలా ఇష్టం, వీడికి మాత్రం అంత ఇష్టం ఉండదు. హీ హ్యాస్ ఇంపల్స్ టు కిల్ సంబడి. కోపం, అంత కోపం వస్తుంది, ఎవరైనా చంపేద్దామన్న కోపం వస్తుంది. ఇంకో డ్రగ్ ఏం చదువుకున్నాం మనం? ఫస్ట్ చదువుకున్నాం ఏం డ్రగ్? ఇంపల్స్ టు కిల్. హెపార్సల్ సార్, నవీన్ సార్ గుర్తుందా? హెపార్సల్ వాడికి ఏం చెప్తారంటే మంగళవాడికి కానీ వాడికి ఇంపల్స్ వచ్చింది అనుకో, టకానా ఎవరికి చేస్తున్నాడో వాళ్ళకి ఎక్కువ చేయాలన్నట్టు ఉంటుందంట వాడికి. ఆ ఇంపల్సెస్ ఇది బార్బరిగిన హెపార్సల్ అయితే గుర్తుపెట్టుకోండి. బార్బరిగిన హెపార్సల్ అయితే వాడితో చేయించుకోకండి. అట్లా అనమాట. హీ హ్యాస్ ఇంపల్స్ టు కిల్ సంబడి. ఆర్సయోడియం వాడికి కూడా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని అయోడియం ఫీచర్స్ చదువుకున్నాం, ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ది ఆర్సికమ్ అండ్ అయోడియం. నెక్స్ట్ అయోడియం. Great desire for food in spite eating a lot, they have a tendency to lose weight. చాలా ఇంతకుముందు చదువుకున్నాం మనం. చాలా తింటుంటాడు కానీ చిక్కిపోతుంటాడు. Emancipation of children who eats more. చాలా తింటుంటాడు. నెక్స్ట్ వర్కింగ్ బిజీ, రెస్ట్లెస్నెస్. దే ఆర్ కంటిన్యూస్లీ వాంట్స్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి ఆ రెస్ట్లెస్ వల్ల ఏదో ఒకటి చేయకుండా ఉండలేడు. ఇది అయోడియంలో ఇంకా ప్రామినెంట్. కళ్ళు తాగిన పోతే తిక్కది, మళ్ళీ కళ్ళు తాగితే ఏదైనా చేస్తూ ఉంటుంది. అట్లా ఆర్సికమ్మ వాళ్ళే రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ. మళ్ళీ అందులో అయోడియం కాంబినేషన్ అయితే ఇంకా ఎక్కువ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఎందుకంటే హైపర్ యాక్టివ్ రెమెడీ అయోడియం కూడా హైపర్ యాక్టివ్ రెమెడీ. రెండు కలిసేవరికి వారి రెస్ట్లెస్నెస్ ఇంకా విపరీతంగా ఉంటుంది. అందుకని బోత్ ఆర్ restlessness, continuously wants to do something. Active, busy, excited. They are impulsive, think and talk quickly. ఏదో మాట్లాడదాం మాట్లాడలేకుండా ఉండలేరు. అట్లా ఉంటుంది ఇంపల్సివ్. కెనాట్ టాలరేట్ బీయింగ్ హెల్డ్. కొంచెం ఆగరా, 2 నిమిషాలు చెప్పుదురా నువ్వు అంటే ముందు నేను చెప్పేస్తా అంటాడు, నాగలేంటరా అంటాడు. అట్లా ఉంటాడు అయోడియం వాళ్ళు. అందుకని ఫూలిష్ హర్రీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. దానికి ఇక్కడ రాయలేదు కానీ నేను. ఫూలిష్ హర్రీ అంటే అంత హరీనెస్ ఉంటుంది. సపోజ్ ఒక 10 స్టెప్స్ ఉన్నాయనుకో, 10 స్టెప్స్ కింద ఉన్నాడు అనుకో, అన్నావు అనుకో, వాడు నడిచి స్టెప్స్ ఎక్కి రావాలి కదా. అట్లా ఉండదు వాడు మైండ్ లో. తక్కువ వచ్చేస్తాడు, కాళ్ళ గుద్దుకుంటాడు నెక్స్ట్. అదనమాట హరీ ఆఫ్ ది అయోడియం. Next, forgetfulness. They have so much on their they cannot keep up with it, so forgets things. మర్చిపోతుంటారు. కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, సారీ అంటే నోట్స్ ప్రిపేర్ చేయడంలో లేట్ అయింది కనుక. విపరీతమైన మతిమార్పు ఉంటుంది.
కెనాట్ కీప్ అప్ విత్ ఇట్, గుర్తుంచుకోలేరు వాటిని. నెక్స్ట్ అబ్సెషన్, కంపల్సివ్ డిసార్డర్, హ్యావ్ టు డూ దిస్, మస్ట్ డూ దట్, అవి చేయకుండా ఉండలేరు. అబ్సెసివ్ కంపల్సివ్ ఓసిడి అంటారు దీన్ని, ఓసిడి. మన మహానుభావుడు సినిమా చూసే గుర్తుందా, అంటే ఆ సినిమాలో గుర్తుంచుకోవాలి కానీ ఆ క్యారెక్టర్ అట్లా కాదు కానీ అట్లా అనమాట. ఫ్యాస్టేడియస్ అట్లా ఉండకుండా ఉండలేరు, ఆ ఫ్రేమ్ అట్లాగే ఉండాలి. కొంచెం బుక్ అనుకో, సైన్స్ బుక్ మీద మ్యాథ్స్ పెట్టారు అనుకో, అట్లా అంటే కాదు, ముందు కింది పెట్టి మ్యాథ్స్ పెట్టిన తర్వాత సైన్స్ పెట్టాలి. దట్ ఈస్ ఆర్డర్ అంటారు ఆర్జికల్లం వాళ్ళు. లేకపోతే ఉండలేరు. వాడికి జ్వరం వచ్చి 104 ఫీవర్ వచ్చి కదలకపోయినా సరే వీడియో సెట్ చేయలేదనుకో, లేచి దాన్ని సెట్ చేసుకుంటారు. దట్ ఈస్ ద ఓసిడి ఆఫ్ ది ఆర్జికల్. ఎస్కేప్, hasty escape, get away as far as possible, పరిగెట్టాలన్నట్టు ఉంటుంది. ఇవి మెంటల్స్ ఆఫ్ ఆర్సికం అయోడియం. నెక్స్ట్ పర్టికులర్స్, విల్ గో ఫర్ ది పర్టికులర్స్. dull heavy headache, especially at occiput, debility, విపరీతమైన నీరసం ఉండి ఆర్సైడ్ వాడికి ఎక్కువ మటుకు ఆక్సిపుట్ అంటే తల వెనకాల ఉచ్చిన గుంతుల్లో తలనొప్పులు వేస్తుంటాయి. కొంచెం ఎగ్జర్షన్ అయిన ఇంతకుముందే మనం చదువుకున్నాం, పిల్లల్లో కొంచెం సేపు చదివితే ఎంబడి వచ్చే తలనొప్పుల్లో ఆర్సైడ్ కూడా వన్ ఆఫ్ ది రెమెడీ. చాలా రెమెడీస్ ఉన్నాయి. యాసిడ్ పిక్రికం ఉంది, అనాస్మోడియం ఉంది, ప్రయోనియా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఎగ్జర్షన్ కాగానే వచ్చే తలనొప్పులు కూడా మంచి కాల్కేరియా పాస్ ఉంది. ఇవన్నీ కూడా స్కూల్ గర్ల్స్ హెడేక్స్ అంటారు. అంటే గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా వస్తుంది కానీ ఆ వర్డ్ వాడారు వాళ్ళు. అట్లా ఎక్కువ ఎగ్జర్షన్ అయ్యే వాళ్ళు వచ్చే హెడేక్స్ లో కూడా ఇది పనిచేస్తుంది, హెడేక్. నెక్స్ట్ ఐస్, ఐబాల్స్ ఫీల్స్ హెవీ, విపరీతమైన బరువు ఉంటుంది ఐబాల్స్. అల్సరేషన్ ఆఫ్ ది ఐస్, కళ్ళు మొత్తం అల్సరేషన్. అల్సరేషన్ ఎందుకు వచ్చింది చెప్పండి? అక్రిడ్ డిశ్చార్జెస్, అక్రిడ్ డిశ్చార్జెస్, వరుస ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జ్ వల్ల వాళ్ళకి అల్సర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఆఫ్టర్ స్కార్లెట్ ఫీవర్, అంటే అమ్మవారు అంటారు చూసావా, అమ్మవారు, అటువంటి అమ్మవారు తర్వాత వచ్చే యొక్క ఐ డిసీజ్ లో ఆ సైడ్ మంచి రెమెడీ. నెక్స్ట్ నోస్, ఇయర్స్, ఫౌల్ ఒటోరియా, అంటే ఇయర్స్ నుంచి కంపు వాసన ఉండే రసి కాడుతుంది. అందుకని సార్ విపరీతమైన చీము పూట ఉంది సార్, బాగా చీము కాడుతుంది సార్ అంటే, బాగా విపరీతమైన నొప్పి ఉందంటే మనం పోయి చెక్ చేయడానికి పోయినట్టుకో చూలేం, ముక్కు మూసుకుంటాం, అంత వాసన ఉంటుంది. అయోడియంలో కూడా ఆర్సైడ్ లో అది కూడా ప్రామినెంట్ అన్నమాట. నెక్స్ట్ డెఫ్నెస్ డ్యూ టు హైపర్ట్రోఫిక్ కండిషన్ ఆఫ్ ది స్టాచియన్ ట్యూబ్. హైపర్ట్రోఫిక్ కండిషన్ ఆఫ్ ది స్టాచియన్ ట్యూబ్. స్టాచియన్ ట్యూబ్ అనే రెండింటి కనెక్షన్ ఉంటుంది అనమాట, ముక్కుకి చెవికి. అది వాడడం వల్ల కూడా అది ఇన్ఫ్లమేషన్, దానివల్ల కూడా వచ్చే కంప్లైంట్స్ అంటే ఏం వస్తాయంటే విపరీతమైన నొప్పి, మంట, ఇవన్నీ కూడా వస్తాయి, వాటిలో కూడా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ నోస్, ట్రిప్స్, హాట్ వాటర్స్, గ్రీన్, అసిడిక్, యాక్రిడ్, acidic and acrid, redness of the upper lips, persistent unsatisfactory sneezings. Okay, విపరీతమైన తుమ్ములు తుమ్ముల వల్ల వీళ్ళకేమీ రిలీఫ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ డిశ్చార్జెస్ పల్చగానే ఉంటాయా? డిశ్చార్జెస్ పల్చగానే ఉంటాయి అక్యూట్ లో మాత్రం. థిన్ వాటరీ డిశ్చార్జెస్, కరోసివ్ డిశ్చార్జెస్, పర్సిస్టెంట్ అన్సాటిస్ఫాక్టరీ, తుమ్మినా కూడా రిలీఫ్ ఉండదు వీళ్ళకి. అందుకని హే ఫీవర్ లో కూడా, హే ఫీవర్ అంటే ఏంటంటే పుప్పొడి రేణువుల వల్ల వచ్చు జ్వరాలు అంటారు. సార్ మా ఇంటి మా స్కూల్ పక్క చుట్టూ కూడా ఏమంటారు దాన్ని, పార్థీనియం మొక్కలు ఉన్నాయి, దానివల్ల మాకు ఎప్పుడు తుమ్ములు వస్తాయంటే ఆ స్కూల్లో టీచర్ 10 మంది ఉన్నారు, 10 మందికి రావట్లేదు, మరి ఈ మొక్క దానికి ఎందుకు వస్తుంది?
Why the only lady is getting from allergy from Parthenium? That is the answer is no. There is no answer in allopathy. The own answer is in homeopathy. There is susceptibility is very low in this patient. That certainly is susceptible to the Parthenium. అందుకని అందరికి కాదు కదా అట్లా. అందుకని వాళ్ళకి మాత్రమే హెవీ వర్స్ వస్తుంది. హెవీ వర్స్ లో కొరైజా అండ్ డిస్ఫోనియా, కోల్డ్స్ విత్ హంగర్స్, ఆకలి విపరీతంగా ఉంటుంది, జలుబు అవుతుంటది, ఆకలి అవుతుంటది. నెక్స్ట్ రాత్రోట్, గొంతంతా పచ్చిగా ఉంటది. ఈ కోవిడ్ లో వచ్చిన జనాలు గొంతు నొప్పి అనే వరకు భయపడుతున్నారు కదా చాలా మంది. జలుబు గొంతు నొప్పి సార్ అంటారు. ఆర్సయోడ్ కూడా మంచి రెమెడీ, చాలా మంచి రెమెడీ. హార్ట్ పేషెంట్ అయితే ఆర్సయోడ్ ఆలోచించు. చిల్లి అయితేనే ఆర్సి కల్పం. చైనా ఆర్స్ కూడా చిల్లి ఆర్సికం. ఎయిర్ హంగర్స్, షార్ట్నెస్ ఆఫ్ ది బ్రీత్, గాలి చాలా కావాలి. ఎందుకు? అయోడియం ఎలిమెంట్ ఉంది. అయోడియం ఎలిమెంట్ ఉన్నందుకు గాలి బాగా కావాలి. ఎల్లో గ్రీన్ ఫౌల్ ఎక్స్పెక్టరేషన్, చీమిడి ఎల్లో ఉంటది. ఆస్తమా, బర్నింగ్ హీట్ ఇన్ ద చెస్ట్, ఆస్తమాలో మంట ఉంటుంది. చిన్న పిల్లోడు వచ్చేవాడు నాకు గుర్తు, చాలా వాడికి కొంచెం ఏదైనా వాడికి వచ్చింది. ఫస్ట్ వాడికి ఆస్తమా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా మిడ్ డే మిడ్ నైట్ వచ్చేది. మిడ్ డే మిడ్ నైట్ వస్తే విపరీతమైన దాహం ఉన్నది. ఫస్ట్ ఆర్సికాలం ఇచ్చిన పని చేయలేదు, కానీ సిమ్టమ్స్ మాత్రం మొత్తం ఉన్నాయి. ఎక్కడ మిస్ అయినా అని ఆలోచిస్తే ఏరా గాలి తగిలితే హాయిగా ఉంటుంది ఆయాసం వచ్చినప్పుడు అంటే, అవును సార్ ఆయాసం వచ్చినప్పుడు మాత్రం చల్లగాలికి వచ్చిన ఆయాసం వస్తుంది, కానీ గాలి లేకుండా మాత్రం ఉండలేను, కొంచెం గాలి పెట్టుకుంటా సార్ అన్నాడు. 1 నెంబర్ గాలి పెట్టుకుంటాను. అప్పుడు ఆర్సయోడ్ 30 ఇస్తే ఆయాసం వెంటనే తగ్గిపోయింది. అస్తమా, ఇట్ విల్ క్యూర్ asthma of the when arsigalum failed to act and he wants cold air during attack, then arsigum iodium will help you a lot. Ars bromide also will work. Ars bromide kuda కానీ తర్వాత చెప్తాను మీకు. ars brom కూడా ఆయాసంలో మంచి మందు. నెక్స్ట్ annual attacks of the hay fevers. Fevers with internal heat and external coldness with no sweats and desire to uncover asthma midday and midnight. ఇంత ముందు చెప్పుకున్నాం మనం కేసులో. అదే మిడ్ డే మిడ్ నైట్ అగ్రవేషన్ నుండి గాలి కావాలంటాడు, కానీ లోపల మాత్రం మంట ఉంటుంది. అందుకని వాడికి గాలి కావాలంటుంది. చెమటలు ఎక్కువ ఉండవు. చెమటలు ఉంటే మళ్ళీ చైనా ఆలోచించాల్సి వస్తుంది. ఆర్సికాలంలో ఎక్కువ చెమటలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం మైన్యూట్ డిఫరెన్షియేషన్ చేసుకోవాల్సి వస్తుంది చైనాకి ఆర్సికాలంకి. మిడ్ డే మిడ్ నైట్ రెండింటికి ఉంటాయి, విపరీతమైన నీరసం రెండింటికి ఉంటుంది. మరి చైనా ఇవ్వాలా ఆర్సికాలం ఇవ్వాలా అంటే అప్పుడు మనం డిఫరెంట్ చేసుకోవాలి. చెమటలు ఎక్కువ దిగ చెమటలు ఉంటాయేమో. చైనా చెమటలు తక్కువగా ఉండి దాహం కొంచెం ఉండి వేడి నీళ్ళు తాగాలంటే అది ఆర్సికాల్పం. ఎక్కువ దాహం ఉంటే చాలా నీళ్ళు తాగాలంటే చైనా కూడా ఉంటుంది మళ్ళీ. అందుకంటే చాలా మైన్యూట్ గా దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది, గమనించుకోండి. నెక్స్ట్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే జీర్ణాశయ వ్యవస్థ. Emaciation in children with ravenous appetite, glands are swelling. Already we covered it. Next, cardiovascular system. ఇది చాలా ప్రామినెంట్ ఆర్సయోడియంలో. మళ్ళీ చెప్తున్నా, నేను అన్ని పాయింట్స్ కాకుండా ఇంపార్టెంట్ మాత్రమే చెప్పగలుగుతున్నాను డ్యూ టు టైం. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆర్సయోడ్ క్లార్క్ లో కానీ కెంట్లో చాలా బాగా ఇచ్చాడు. కెంట్ చదవండి, క్లార్క్ చదవండి. చదివిన తర్వాత పాఠక్ ఎస్ఆర్ పాఠక్ చదవండి. ఎస్ఆర్ పాఠక్ మెటీరియల్ తర్వాత బోరిక్ కూడా చదవండి. ఇవి చాలా వాల్యుబుల్ పాయింట్స్. నెక్స్ట్ సివిఎస్ మయోకార్డియల్ వీక్నెస్ డ్యూ టు సిబిలిటిక్ ఎఫెక్షన్స్ ఆర్ డ్యూ టు రొమాటిజం. కీలవాతానికి మందిస్తే ఏమంటు చూసినావా సామెత ఉంది, దీనికి అట్లా కీలవాతాన్ని మందిస్తే హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంటుంది.
ఆర్ సైడ్ వాళ్ళు. అందుకని గుర్తుపెట్టుకోండి, చాలా మంది కీళ్ళు మోకాలు అరిగినాయని నేను 3 4 కేసులు చూసా. మోకాలు అరిగినాయని ఆపరేషన్ చేయించుకుంటూ చూసినావా, వాళ్ళు విత్ ఇన్ 1 2 years లో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది చూసారు. ఎందుకు? బాడీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ సో దట్ ద డిసీజ్, more dangerous disease inside the body or internal layers of the body, put a safe place. అక్కడ ప్లేస్ ఉంచేసి అది సేఫ్ చేస్తుంది. వైటల్ ఫోర్స్ మోకాలు సేఫ్ ప్లేస్ అక్కడ ఉంచింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఆపరేషన్ చేసేవారికి సార్ నేను బాగా జరుగుతున్నా అంటాడు, మళ్ళీ అది సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. రెంట్గా ఉన్న పొజిషన్ నుంచి సొంత ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి హార్ట్ మీద పనిచేస్తుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని బాడీ ఒక్కటి ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని పోవాలా. అర్థం చేసుకొని మన జీవనశైలి మార్చుకొని ఆరోగ్యంగా ఉండే జీవనశైలి. మనకు ఆయుర్వేదాన్ని బుక్ ఉంది, అనంతాచార్య గారు ఇచ్చిన బుక్, అది కూడా చదవండి. ఆయుర్వేద బుక్. ఇవన్నీ కూడా చదవడం వల్ల మనకి ఆరోగ్యమైన దినచర్య వచ్చినప్పుడు ఇటువంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రతి ఒక్క దానికి ఆపరేషన్కి వస్తే అది కరెక్ట్ మెథడ్ కాదు. నెక్స్ట్, pulse are rapid and irritable pulse, very rapid pulse. Heart symptoms due to chronic lung infections, diseases, chronic cough. ఎక్కువ మటుకు చాలా రోజుల నుంచి హార్ట్ అటాక్స్, అది బాగా జలుబు, దగ్గు, న్యూమోనియాలు ఇవన్నీ రిపీటెడ్ గా వచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఒక వయసు తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తే అప్పుడు సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయితే ఆర్ సైడ్ విల్ క్యూర్ ఇట్. వెన్ సిమ్టమ్స్ అగ్రీ, కెంట్ మీరు ఎప్పుడు అయినా వెన్ సిమ్టమ్స్ అగ్రీ అని చెప్తా ఉంటాడు. అంతేగాని ఇట్లా కోల్డ్ కాఫ్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ అయితే మళ్ళీ హార్ట్ అటాక్ ఉంది కదా ఆర్ సైడ్ ఇస్తా పనిచేస్తుంది అంటే పని చేయదు. ఎందుకంటే దాని ఇది కాదు, దాని రొట్టు కాదు. అందుకని చూసుకోవాలి. అంజైనా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, సివియర్ అటాక్స్ ఆఫ్ సింకోప్ డ్యూరింగ్ ఎండోకార్డైటిస్. అంజైనా పెక్టోరిస్ అంటే ఏంటంటే సివియర్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ తో వాళ్ళకి సింకోప్ అంటే మూర్చిల్లడం. హార్ట్ అటాక్ వచ్చి మూర్చిల్లినప్పుడు కూడా ఆర్సైడ్ వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ. వెన్ ఇండికేటెడ్ మీన్స్ మిడ్ అగ్రవేషన్ ఉంది, విపరీతం రెస్ట్లెస్ ఉంది, యాంగ్జైటీ ఉంటే మీరు ఆర్సైడ్ 200 ఇస్తే ఆ కండిషన్ లో వెంటనే దాన్ని ఖచ్చితంగా రిలీవ్ చేస్తుంది. హార్ట్ అటాక్ లో కూడా గుర్తుపెట్టుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని ఇవ్వచ్చు. వీక్ హార్ట్, పల్సేషన్స్ త్రూ హోల్ బాడీ అండ్ విత్ ప్రోస్ట్రేషన్. మొత్తం కూడా ధనారింపు అంటే పల్సేషన్ లాగా ఉంటుంది. సెన్సిటివ్ టు పెయిన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఫిజికల్ జనరల్స్ లోనే. సెన్సిటివ్ టు పెయిన్ అనేది మార్క్డ్ ఇన్ ఆర్ సైడ్. ప్రొఫ్యూజ్ నైట్ స్వెట్స్, విపరీతమైన దిగచెమటలు. కండిషన్స్ డ్యూ టు ట్యూబర్కులస్ డయాసిస్ అంటే టీబీ ఆఫ్ ది లంగ్స్, అందులో కూడా పనిచేస్తుంది. లమ్స్ ఇన్ మ్యామే, బ్రెస్ట్ లో ఉండే నాడ్యూల్స్, విపరీతమైన నొప్పి, టెండర్ టు టచ్, నిప్పల్స్ రిట్రాక్టెడ్. స్తనాల యొక్క మొనలు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ క్యాన్సరస్ కేసెస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే చెస్ట్ లో బ్రెస్ట్ లో యొక్క మొనలు లోపలికి వెళ్ళిపోయినాయి, బయటికి రావట్లేదు అంటే you have to examine thoroughly and you confirm it and you have to screen it. There is any cancer affections or not. అది చూసుకోవాలి ఖచ్చితంగా. ఒక ఏజ్ తర్వాత పెళ్లి కాని అమ్మాయిలలో కానీ పెళ్లి కాని ఆడవాళ్ళలో 40-50 ఏళ్ళు అయినా పెళ్లి కాలేదు, అటువంటి వాటిలో రిట్రాక్టెడ్ నిప్పల్స్ ఉంటే మాత్రం అవి కొన్ని అలార్మింగ్ పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, గ్లాండ్స్, డ్రాప్సీ ఎన్లార్జ్డ్ సర్వైకల్ గ్లాండ్స్. సర్వైకల్ గ్లాండ్స్ అంటే ఇక్కడ మెడ దగ్గర ఉండే గ్రంథులు వాచి ఉంటాయి. ఇన్యూలేషన్, గట్టిపడ్డం. అయోడియంలో గట్టిపడే గుణం చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయోడియంలో గట్టిగా ఉంటాయి గ్లాండ్స్, గట్టిగా ఉంటాయి. నెక్స్ట్, మెరాస్మస్, ఎవాక్యుయేషన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ స్వాలింగ్ గ్లాండ్స్. చిక్కిపోతుంటారు, గ్లాండ్స్ అన్ని వాచి ఉంటాయి, పిల్లలు మాత్రం చిక్కిపోతుంటారు. నెక్స్ట్, ఫీమేల్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవరీస్ ట్యూమర్స్, క్యాన్సర్ ఆఫ్ ది యూట్రస్, ఇన్నిట్లో కూడా చాలా మంచి మందు. బ్రెస్ట్ క్యాన్సర్ లో ల్యూకోరియా, యాక్రిడ్, బ్లడ్డీ, బర్నింగ్, కోపియస్ ఆఫ్టర్ మెన్సెస్.
ఈ డిశ్చార్జెస్ ఎక్కడ ఉన్నా సరే విపరీతమైన వాసన, వల్వా అంటే స్త్రీ జననేంద్రియాలు మొత్తం ఎర్రగా వాచి ఇన్ఫ్లమేషన్ అయి ఉంటాయి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు యాక్యురేట్ డిశ్చార్జ్ ఉండొచ్చు అని గుర్తుపెట్టుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్సిగాలం ఇస్ వన్ ఆఫ్ ది రెమెడీ. ఇంకేమైనా ప్యాథాలజీ ఉంటే ఆర్సైడ్ కూడా చాలా వర్క్ చేస్తుంది. నేను ధారవాడలో చదివినప్పుడు నాకు ఒక కేసు ఐడియా ఉంది. ఒక అమ్మాయి పాపం 17-18 ఇయర్స్ అమ్మాయి, నెక్ ఆఫ్ ది ఫీమర్ నెక్ ఆఫ్ ది అంటే తుంటి ఎముక క్యాన్సర్ అని చెప్పినారు, సార్కోమా. అయితే వాళ్ళు వదిలేసినారు, అంటే ఇంకా కేసు లేదు అని వదిలేసినారు, హోప్లెస్నెస్ కేసు. అప్పుడు జగన్మోహన్ మాస్టర్ నన్ను రోజు వెళ్ళి చూడమన్నారు. ఆ అమ్మాయిని రోజు హుబ్లీ బస్ ఎక్కి చూసి మళ్ళీ వచ్చి, అయితే అమ్మాయికి కోనియం వేస్తారు, వేరే మందులు వేస్తారు, ఎన్ని మందులు వేసినా రిజల్ట్ లేదు. అప్పుడు చేతికి పెట్టి చూస్తే విపరీతమైన వేడి, ఆ జాయింట్ ఎంత వేడి అంటే అంత వేడి. సిమ్టమ్స్ మిడ్ అగ్రవేషన్స్ ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రావు మాస్టర్ నాకు ఆర్సైడ్ 200 వేయమన్నారు. ఆ కేసు 200 వేసిన తర్వాత కొంచెం రికవరీ వచ్చింది. తర్వాత మనం ఫాలోఅప్ చేయలేదు. అంటే మీకు చెప్తున్నా ఎటువంటి పాయింట్స్ తో మనం ఎంటర్ కావచ్చు క్యాన్సర్స్ లో కూడా. ఏదైతే క్యాన్సర్ ఎఫెక్షన్ ఉందో అది వేడిగా ఉంటుంది, ఎందుకంటే అయోడియం వేడి. అయోడియం హాలోజన్ ఇస్ ఏ హాట్ ఎలిమెంట్. ఎంట్రీ పాయింట్స్ హాట్ అండ్ హైపర్ యాక్టివ్ ఆర్సెనికం. ఇంతకుముందే మనం చదువుకున్నాం, హాట్ వేడిగా ఉండాలి. హాట్ అండ్ హైపర్ యాక్టివ్. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ బాతింగ్, అంటే చల్ల నీళ్ళల్లో స్నానం చేసినప్పుడు చల్లని తలస్నానాలు కానీ ఇవన్నీ చేసినప్పుడు వచ్చే బాధల్లో ఆర్సయోడం. కోల్డ్ విండ్స్, ఎక్కువ మరీ చల్లని వాతావరణం పడదు, ఎందుకంటే ఆర్సీగాలం ఉంది ఇందులో. లయింగ్ అండ్ పెయిన్ఫుల్ సైడ్, ఎక్కడైతే బాధ ఉందో అటు సైడ్ పడుకోలేడు, ఇంకో సైడ్ మలుతాడు, అక్కడ బాధ వస్తుంది, మళ్ళీ ఇంకో సైడ్ మలుతాడు, ఇట్లే ఉంటుంది. ఆర్సిక్ అయోడియం రెస్ట్లెస్ గా ఉంటాడు బాగా. అయిన తర్వాత ఇంకోటి ఇందులో రాలేదు, అంటే ఆర్సికాలంలో కూడా ప్రామినెంట్ పాయింట్ ఏంటంటే లయింగ్ అగ్రవేషన్. కాఫ్ పడుకుంటే విపరీతమైన కాఫ్ వస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కేసెస్ లో ఆయనకి ముందు రోజు ఐస్ క్రీమ్ తిన్నాడు, 10ంటికి ఎందుకు ఫోన్ చేసినాడు అంటే 9ంటికి పడుకోవడానికి పోతే విపరీతమైన ఆయాసం వచ్చింది. పడుకోవడానికి పోతే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే ఆయాసం వచ్చేసి పడుకుంటే ఎక్కువైతుంది, పడుకొని ఇస్తలేదు. ఆయన అప్పుడు ఇమ్మడే ఫోన్ చేసినాడు. అందుకని ఆర్సికాలంలో వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటి అంటే లయింగ్ అగ్రవేషన్. కాఫ్ ఆయాసం ఏదైనా సరే పడుకుంటే ఎక్కువైతుంది. నెక్స్ట్ వామ్ రూమ్ అండ్ వామ్ ర్యాప్స్, వెచ్చనివి కూడా పడవు వీళ్ళకి. ఎందుకు? అయోడియం ఎగ్జర్షన్ తట్టుకోలేడు, శారీరక శ్రమ అస్సలు తట్టుకోలేడు. డ్యూరింగ్ మెన్సెస్ అప్పుడు కూడా వీళ్ళకి బాధలు ఎక్కువైతాయి. వెన్ హంగ్రీ, ఆకలి అయితే అయోడియం ఊరుకుంటాడా? అయోడియం అనగానే గుర్తు రావాల్సింది ఆకలి, చిక్కిపోవడం. తింటూనే ఉంటాడు వాడు. కొంచెం అరే ఇప్పుడే కదా గంట అయిన తర్వాత తినంటే అమ్మ విపరీతం తలనొప్పులు వస్తుంది, అప్పుడే అరిగిపోయిందే మరి ఏందో ఇలా కానీ అప్పుడే చాలా అంటే వాళ్ళ అమ్మకి తెలుసు కనుక మరి తినరా, తింటే తక్కువైతుంది రా అంటది వాళ్ళ అమ్మ. అప్పుడు మళ్ళీ బ్రెడ్ మళ్ళీ ఏదో తింటాడు. మళ్ళీ ఒకటి ఒకటి తర్వాత అమ్మ కడుపు నొప్పులు ఇస్తుంది అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ ఇంకోటి పెడుతుంది. పోనీ ఇంత తింటాడు కదా, పొద్దు నుంచి రాజువారి తింటాడు కదా, ఏమైనా లావ్ అయిందా అంటే లేదు, బాగా ఉంటాడు. అదే అనమాట వెన్ హంగ్రీ. వీళ్ళ బాధలన్నీ కూడా ఆకలి అయితే ఎక్కువైతే బాధ. నెక్స్ట్ అమ్యూలరేషన్, ఓపెన్ ఎయిర్ అమ్యూలేషన్, గాలి కావాలి. అన్కవరింగ్, అంటే గాలి తగులుతుంటే హాయిగా ఉంటుంది. రెస్ట్, కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది. ఇవి ఆర్సయోడియం. అయిన తర్వాత మీకు లాస్ట్ ఒక 5 minutes టైం ఇస్తా, అప్పుడు మీకు డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ చెప్పుదురు కానీ. ఓకే, అయితే ఇప్పుడు ఆర్సల్ ఫ్లాబెటం టైం సరిపోదు.
ఆర్సికం బ్రోమైడ్ అని తీసుకుంటాం. Okay. Arsenicum bromatum. Now, arsenicum bromatum, bromide of arsenicum. ఇది కూడా మినరలే. Arsenicum bromatum. It is great antisoric and antiseptic element. Bromatum. దీనికి క్లినికల్ ఇది కూడా క్లినికల్ కండిషన్స్, దీని గురించి అసలు ఏ మెడికల్లో లేదు. కానీ మనం కొంచెం చదువుకున్న వాటి మీద అంటే తక్కువ ఉంది. క్లార్క్ లో మాత్రం ఉంది. క్లార్క్ లో మీరు చదువుకోవచ్చు. ఆర్సికం బ్రోమైడ్ క్లినికల్ కండిషన్స్ హెర్పిస్ లో కూడా ఆర్స్ బ్రోమైడ్ పనిచేస్తుంది. సిబిలిటిక్ ఎఫెక్షన్స్, గ్లాండ్యులర్ ట్యూమర్స్, గ్రంథులకు సంబంధించిన వాటిలో కూడా ఇది పనిచేస్తుంది. ఇండియేషన్, గ్రంథులు గట్టిపడడం. బ్రోమియం యొక్క గ్రంథులు ఎట్లుంటాయి? బ్రోమియంలో గ్రంథులు గట్టిపడతాయి. గట్టిపడి స్టోనీ హార్డ్నెస్ అంటాడు. అటువంటి వాటిలో ఆర్సికం సిమ్టమ్స్ ఉన్నాయనుకో, అంటే మిడ్ డే మిడ్ అగ్రవేషన్ ఉండి, బర్నింగ్, రెస్ట్లెస్నెస్ ఉండి, గ్లాండ్స్ గట్టిపడి వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఆర్స్ బ్రోమైడ్ పనిచేస్తుంది. అదే అప్పుడు ఆర్స్ బ్రోమైడ్ 200 ఇచ్చిన అనుకో మంచి పని చేస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్స్ లో కూడా పనిచేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ నెక్స్ట్ ఫేస్ సిమ్టమ్స్ ఏముంటాయంటే వీళ్ళు విపరీతమైన పల్సేషన్స్, యాక్నే బాగా చాలా మంది రొటీన్ కి ఇస్తారు. కాలిబ్రోమ్ దేనికి? పింపుల్స్ కి ఇస్తారు. కానీ అట్లా ఇవ్వద్దు. treat the sick but not the disease. ఓకే, అట్లా యాక్నే పింపుల్స్ బాగా వచ్చే వాటిలో పనిచేస్తుంది. నెక్స్ట్ బ్రోమియం యొక్క సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఇట్ ఈస్ ఆల్సో అండ్ హాలోజన్. బ్రోమియం ఆర్స్ బ్రోమ్ మనం చదువుకునేది. మచ్ యాంగ్జైటీ ఇన్ ద మైండ్. బ్రోమియం కూడా విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. నర్వస్ యాంగ్జియస్, వెరీ ఆఫెన్ ప్రెజెంట్ ఇన్ ద ఈవినింగ్. బ్రోమియం కి పల్స్లకి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి వాడికి కూడా బ్రోమియం వాడికి కూడా ఈవినింగ్ అగ్రవేషన్ ఎక్కువ ఉంటుంది. డిశ్చార్జెస్ కూడా ఏదైనా సరే బాధలు సాయంత్రమే ఎక్కువ. ఇండస్ట్రియస్ మాన్యా ఫర్ వర్క్, ఎక్కువ మట్టు ఏదో పని చేస్తా. ఎందుకంటే బ్రోమియం వాడు రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది హ్యాండ్స్ ఉంటాయి. ఆర్సికం వాడు ఇంకా రెస్ట్లెస్నెస్, రెండు కలిపి ఇంకా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అందుకని ఆర్స్ అయోడిక్ రెస్ట్లెస్నెస్, ఆర్స్ బ్రోమ్ రెస్ట్లెస్నెస్. కానీ రెండింటికి డిఫరెంట్ చాలా ఉంటుంది. రెండు కూడా గ్రంథుల మీద పనిచేస్తాయి. ఆర్స్ అయోడ్ వాడు ఎమాసేషన్ ఎక్కువ ఉంటుంది. వీడికి బ్రోమియం వాడికి అంత ఎమాసేషన్ ఉండదు. అయిన తర్వాత బ్రోమియం వాడికి అన్కవరింగ్ అగ్రవేషన్ ఉంటుంది. ఆర్స్ అయోడి వాడికి అన్కవరింగ్ కావాలి, వాడికి గాలి కావాలి. ఆర్స్ అయోడియం వాడికి ఏమో గాలి కావాలి. బ్రోమియం వాడికి ఆర్స్ బ్రోమ్ వాడికి కవరింగ్ ఇష్టం ఉండదు. అయిన తర్వాత మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆస్తమాలో ఆర్స్ బ్రోమ్ వాడికి ఏమో ఎక్సెలింగ్ డిఫికల్ట్ ఉంటుంది. శ్వాస బయటికి వదులుతుంటే ఇబ్బంది ఉంటుంది. ఆర్స్ అయోడియం వాడికి. ఆర్స్ బ్రోమ్ వాడికి ఇన్హలేషన్ డిఫికల్ట్. ఒక పేషెంట్ ఉండేవాడు, ఆస్మాకి నేను ఆర్సికం ఇచ్చిన. వచ్చిన సార్ ఇప్పుడు సార్ నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేదు సార్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేదు సార్, శ్వాస వదలడానికి ఇబ్బంది సార్ అనేవాడు. అప్పుడు ఎక్సెలింగ్ డిఫికల్ట్ ఇందులో అయోడియం ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆర్స్ అయోడ్ ఇస్తే తగ్గింది, బాగా తగ్గింది. అందుకే ఎక్సెలింగ్ డిఫికల్ట్ లో ఆర్స్ అయోడ్, ఇన్స్పిరేషన్ డిఫికల్ట్ లో బ్రోమియం పనిచేస్తుంది. హార్డ్నెస్ ఆఫ్ ది గ్లాండ్స్ బ్రోమియంలో చాలా ప్రామినెంట్. ఆబ్సెంట్ మైండెడ్, ఆర్స్ ఇది వాడు ఆబ్సెంట్ మైండెడ్. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఓవర్ హీటెడ్,
ఎండాకాలంలో వచ్చే బాధల్లో కూడా ఆర్స్ బ్రోమ్ మంచి రెమెడీ. ఆర్స్ అయోడ్ కూడా వస్తుంది. డిజైర్స్ ఫాస్ట్ క్యారీడ్ అవుట్, డిజైర్స్ క్యారీడ్ ఫాస్ట్, బాగా తిప్పుతుండాలి, వాళ్ళు ఎత్తుకొని తిప్పుతా ఉండాలి. ఎత్తుకొని తిప్పుతుంటే హాయిగా ఉంటుంది బ్రోమ్ వాడికి. రెస్పిరేటరీ కంప్లైంట్స్, గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ ఇన్నిట్లో కూడా పనిచేస్తుంది. సీషోర్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. ఇది సాగర్ తీరంలో ఓకే హాయిగా ఉంటుంది. ఓకే, ఇవి ఆర్స్ బ్రోమైడ్. ఇందులో ఈ రెండింటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మిగతా వాటిని ఆర్స్ సల్ఫ్లావేటమ్, ఆర్స్ రూబ్రమ్ నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటా. ఆర్స్ మెట్. ఇందులో డౌట్స్ ఉన్నాయా? 4 minutes ఉంది. సార్ అందులో డౌట్ కాదు, చిన్న రిక్వెస్ట్ సార్. మాస్టర్ గారు మెటీరియల్ రెమెడీకి 6 volumes ఉన్నాయి సార్ నా దగ్గర. ఓకే. తర్వాత కెంట్ గారిది ఉన్నాయండి. ఓకే ఓకే. మిగిలిన మీరు చెప్పిన ఆర్ఎస్ పాఠక్ కానీ, క్లార్క్ కానీ, ఫారింగ్టన్ కానీ ఇవి మాకు ఎలాగా ఏదైనా దారి చెప్తారా కొనుక్కోవటానికి? హోమియో స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతాయి సార్. హోమియో స్టోర్స్ కానీ హైదరాబాద్ లో అయితే రామకృష్ణ హోమియో స్టోర్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి. మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, అమెజాన్ లో పెట్టుకోవచ్చు మీరు. ఆన్లైన్ లో అండి, ఆన్లైన్ లో దొరుకుతాయి బుక్స్. నెక్స్ట్ about our class. Sir, I want to know whether this Ars iodum or Ars bromide, they are separately available or we have to mix it up? No. It is another remedy. It is another remedy. No. That is available in the stores, sir. Separately. Yes, it is available in the stores. It is available. Like Ars iod separate. Yes, Ars iod is the remedy. Ars bromatum is the remedy. That separately that is available. Separately available. It is available. Okay. Thank you, sir. ఆర్స్ బ్రోమ్ రేర్ లో దొరుకుతుంది మీకు. ఆర్స్ అయోడ్ మాత్రం ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ ఎనీ డౌట్స్ సార్? క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ లేదు. హైదరాబాద్ రామగోడి సార్ అంకుల్ మాట్లాడుతున్నారు. అంకుల్ నమస్తే అంకుల్, చెప్పండి అంకుల్. Small suggestion. In bacteriology, I have seen in my experience that Ars brome is a very good remedy. So, అంకుల్ వాయిస్ గట్టిగా లేదు అంకుల్ మీది, కొంచెం వాయిస్ గట్టిగా పెట్టుకొని వినిపించండి. Bacteriology లో Ars brome I have seen to be a very useful remedy. In case where we in bacteriology, Ars brome has given me very good results. There are the pollen allergies lo kuda Ars bromatum has given me very good results. So that is one need to be, you can remember. When we say allergies either due to dust or allergies due to pollen, you can think of Ars bromatum as one of the remedies. Yes, in the last session also, Dr. Prabhagaru shared Ars brome cases of asthma. You can go through those recordings also for the clinical experience of the Ars iod. Any doubt? 1 minute is still there. మాకు రికార్డింగ్స్ ఈ నోట్స్ రెండు పంపించండి. సరే, లింక్ పెడతాము, మీరు దాన్ని లింక్ తీసుకోండి. మీకు నోట్స్ ఇవాళ చెప్పిన నోట్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే, రెండు షేర్ చేస్తాను. ఇంకా ఓకే 8 అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్ యాక్చువల్గా ఇవాళ అయిపోతాను అనుకున్నాను, కానీ ఇవాళ అయిపోలేదు ఆర్సీ కల్పం. నెక్స్ట్ క్లాస్ లో మీకు స్లో మిగతా చెప్పుకుంటూ సైకోటిక్ డిసీజెస్ అంటే స్లో అకరింగ్ డిసీజెస్ లో మన అప్రోచ్ ఎట్లా ఉండాలి అనేది మీకు చెప్తాను. వాట్ ఈస్ ద అప్రోచ్ షుడ్ బి గో ఇన్ ద స్లో డిసీజెస్. ఓకేనా? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. స్వస్తి.